నమస్తే బీడీడీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో దేశ ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం ప్రపంచ మేధావి భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత కోట్లాది బడుగు బలహీన వర్గాల బలం యువత భవిష్యత్తుకు ఆశా కిరణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిదాయకమని తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ నివాళులర్పించారు. ఆదివారం పాకాలలో రాజ్యాంగ నిర్మాణ సారథికి 133వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఎనలేని సేవ చేశారని కొనియాడారు. అంతకంటే మిన్నగా చరిత్ర ఉన్నత కాలం రాజ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రపంచంలో ఉండే యావత్ ప్రజానికానికి
జయంతి శుభాకాంక్షలు. అలాగే అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే విద్య తర్వాత రాజ్యాధికారమే ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యకు వైద్యకు పెద్దపీట వేసి అలాగనే రిజర్వేషన్లో కానీ పదవుల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలు అన్నీ కూడా అత్యధిక స్థానాల్లో బడుగు బలహీన వర్గాలకు కల్పిస్తున్నారు. ఈయన అభినవ అంబేద్కర్ అభివర్ణించవచ్చు. అంబేద్కర్ ఆశయాలు పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలవుతున్నాయి. కాబట్టి ఇంకా కూడా అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం చేస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండే యావత్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని చేయడానికి చెన్నై నియోజకవర్గంలో చేయడానికి కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఈ మీడియా తెలియజేస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.